హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ బ్లడ్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ ప్రోమో చూసింటారు, ఫుల్ ఫైర్ మీద ఉంది. సంజన గారు ఫుల్ ఫైర్ అయ్యారు. నాగార్జున గారిని పక్కన పెట్టుకొని ఈవిడ హోస్టింగ్ చేశారు, అలా ఉంది. ఇంకొచ్చేసి మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన గారు, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. ఇద్దరు మంచి స్నేహితులు అవుతారనుకుంటే ఫస్ట్ 2 వీక్స్ అలానే ఉన్నారు, బద్ద శత్రువులు అయ్యారు. ఎలాగైతే ఫ్లోరా గారు సంజన గారు బద్ద శత్రువులు అవుతారనుకున్నామో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళిద్దరూ వచ్చేసి బద్ద శత్రువులు అయ్యారు. సంజన గారు మాస్క్ మ్యాన్, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూద్దాం, నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. ఇక్కడ సంజన గారు అలాగే మాస్క్ మ్యాన్ గురించి ఏదైతే చెప్పారో అతనికి ఏది చెప్పలేం. అతని ఒక లీడర్ లాగా ఫీల్ అవుతాడు, ఏదన్నా చెప్తే గొడవకు వస్తాడు, అతనితో హౌస్లో ఉండలేమని. సేమ్ ఈవిడికి కూడా అది వర్తిస్తుంది. నాకు ఇద్దరు ఇష్టం కాదు, మాస్క్ మ్యాను అంతగా నచ్చడు, సంజన గారు నాకు అంతగా నచ్చరు. ఎందుకంటే నాకు ఇద్దరు చిరాకు తెప్పిస్తాడు. ఇతనేమో మాటలతో చిరాకు తెప్పిస్తే ఈవిడేమో దొంగతనాలు, ఒక పని చేయదు, అందరితో పని చేయించుకొని అందరి మీద సెటైర్లు వేసుకొని ఉంటుంది. అలా నాకు ఇద్దరూ నచ్చరు. వీళ్ళిద్దరూ గొడవ పడితే నెక్స్ట్ లెవెల్ సీజన్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎక్కువ రోజులు ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. సీజన్ ఎలిమినేట్ అంత బిన్నే కారు. ఎందుకంటే మాస్క్ మ్యాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సంజన గారికి కొంతమంది సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్లో హిట్ అవుతుంది వీళ్ళిద్దరిది. ఇంకొచ్చేసి ప్రోమో స్టార్ట్ కాగానే నాగార్జున గారు, నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో తెలియలేదు సార్ అంటే, ఒకసారి దొంగతనం చేస్తే బాగుంటుందమ్మా, ప్రతిసారి దొంగతనం చేస్తే చిరాగ్గా ఉంటుందమ్మా. నేను చెప్పా కదా, అదే చెప్పారు, చిరాగ్గా ఉంటుందని. అంటే ఒకసారి చేయొచ్చు, అన్నిసార్లు చేస్తే ఏది పడితే అది దొంగతనం చేసి ఎత్తిపెట్టేసి దాన్ని కంటెంట్ కోసం వాడేస్తానంటే కుదరదు ఇక్కడ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారికి అయితే సరిగ్గా కౌంటర్ వేశారు సంజన గారు. ఎప్పుడు అన్నా చెల్లి అని కాదు, ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు నిలబడాలి అది. ఇప్పుడు అక్కడ మాస్క్ మ్యాన్ వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కదా, అప్పుడైతే బర్నీ గారు గట్టిగా స్ట్రాంగ్ ఒపీనియన్ పెట్టలేదు. లేదు ఆవిడ ఉండాలి, ఎందుకన్నా ఉండాలి అని వాళ్ళందరూ ఏది చెప్పారో అది ఒప్పుకొని వచ్చేసారు అంతే. అక్కడ ఏమీ ఆయన ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయలేదు, కరెక్ట్గానే చెప్పింది బర్నీ గారి గురించి. ఇక్కడైతే రాము సంజన గారిని ఏదైతే చెప్పి ఎలిమినేషన్ చేశాడో ఆ పాయింట్ అయితే కరెక్ట్. నేను కూడా అలానే 3 వీక్స్ నుంచి నాకు అదే అనిపించింది. ఇప్పుడు సంజన గారికి ఒకవేళ ఎవరన్నా నచ్చితే వాళ్ళని ఏదన్నా టాస్క్ ఆడేటప్పుడు ఎంత గట్టిగా సపోర్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు టాస్క్ గెలాలి, ఎలాగైనా వేరే వాళ్ళని ఓడించాలి, వీళ్ళు గెలాలి అని అంతలా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి అది క్యాప్టెన్స్ టాస్క్ అయినా ఏదైనా టాస్క్ అయినా అలా. ఇంకోటి వచ్చేసి వాళ్ళకి కనుక నచ్చకపోతే కరెక్ట్గా ఎక్కడ ఇరికిచ్చాలో టైం చూసుకో ఉంటుంది, అక్కడ ఇరికిస్తుంది. టైం కాసు కూర్చో ఉంటుంది, అప్పుడు కరెక్ట్గా ఏదైనా పాయింట్ దొరికినప్పుడు ఇరికిచ్చేస్తుంది. అలాంటి క్యారెక్టర్ సంజన గారిది. ఇంకా హౌస్లోకి కనుక సంజన గారు వెళ్తే వీళ్ళ గురించి అన్నీ చెప్పేసి, ఇప్పుడు హౌస్లోకి వెళ్తుంది కదా, హౌస్ మేట్స్ వర్సెస్ సంజన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఇప్పుడు భయం ఉండదు ఆవిడికి, మళ్ళీ నేను హౌస్లోకి పోవాలి, వీళ్ళతో ఏమన్నా మాట్లాడాలి అట్లా ఉండదు కదా. ఇప్పుడు నేను బయటకు వచ్చేసా ఏమన్నా చెప్పొచ్చని నెక్స్ట్ లెవెల్లో చెప్పిండి ఉంటుంది. ఖచ్చితంగా బాగా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ మటుకు.